ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సరే సరేరా సీను, నేను అత్తున్నా అచ్చరాకుండూరి. స్వప్న, ఈ మబ్బు బాగా అత్తుందే, వడ్ల మీద పరద కప్పాలి, పోయి తీసుకురాపు. గాని నేను అటక మీద ఉంటది, పోయి తెచ్చుకోపో. అబ్బా, అది మడత పెట్టి పెట్టింది నువ్వే కదనే, పోయి తీసుకురాపో. నాకెడ దొరుకుతుంది? నేను పెడితే నేనే తెచ్చి అన్నా, తెత్తాగిగా. పో. అది ఏడ పెట్టినో ఏమో, అన్నీ నాకే చెప్తాడు. ఈ వాన మబ్బు అచ్చుకుంటా బెదిరియబట్టే. ఈ వడ్లమ్ముడు పోతే ఓ టెన్షన్ పోతుంది. అయ్యో, కవర్ గీన్నే ఉండే, తెచ్చుకుంటే ఏమైందో, అందిత్తే వందిత్తా అంటాడు. నా కూరగాయలు కోసుడు ఆగే. ఏం గులుగుతున్నావే చెప్పని తీసుకురా, గూట్లుండే ఏమో గులుగుతావు. ఏం గులగలే గాని ఇగో తీసుకో. ఇది జరిపోకపోతే గా శేఖరోళ్ళని అడిగి గప్పు తడవకుంటుంచు. సరేగా నీ దగ్గర కప్పాలంటే ఇంకోటి ఉంటే మంచిగా ఉంటుంది. మదిగాడు ఏం చేస్తాండే? ఆ ఇక మీ తమ్ముడు చేస్తాడు, మనం చూస్తాం. పొద్దున ఎప్పుడో వేయండు, ఇంకా ఇంటికి రాలే. సరే తీ, నా తంటా లేదా, నేను పడతా. వర్షం వచ్చినట్టుంది, ఆ, ఆ. జల్లిరా అన్నం తిందు. సరే సరే. ఎవరే రే, చిన్న చిన్న చినుకులు తయారయ్యాయి, తొందర పోయి రా. అన్నా, ఇవాళ నీ బర్త్డే కదనే, ఈ తెల్లగలతోటే దావతిస్తావా? నీ బర్త్డే అంటే ఎట్లుండాలన్నా? రే సంపత్, ఇప్పుడే దీంతో తాగుదాం. సాయంత్రం పార్టీ వేరే ఉంది, వేరే అరేంజ్ చేసిన, ఫుల్ ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? అన్న సరే సరే. ఆ మదిగాడు ఈయనే ఉన్నాడు అన్న. ఏ మదిగారా? అదే ఆనాడు నిమజ్జనం అప్పుడు తాగి మనతో లొల్లి పెట్టుకోలేదా? అవును. వాడు ఈయనే ఉన్నాడు. ఇలా వాని సంగతి చూడాలన్న. రే ఇవాళ నా బర్త్డే రా, ఇవాళ ఎంజాయ్ చేయాలి. మోన్లీ లొల్లిలు బిల్లులు ఏం లేదు, తర్వాత చూసుకుంది ఏమైనా ఉంటే. అన్న, మన మీద చేతి వేసినాడు మన కళ్ళు ఎదుటున్నాడు అన్న. వాడు మన ముంగటుండే నాకు నచ్చలేదన్నా. అరే సంపత్, ఇలా బర్త్డే రా, ఇలా ఎంజాయ్ చేద్దాం. వెళ్ళిన తర్వాత చూసుకుందాం, అవసరం బర్త్డే అయిన తర్వాత చూసుకున్నావు. ఇలా ఎంజాయ్ చేద్దాం. లేదన్న, ఇలా మనం అన్న ఏదో ఒకటి ఇవ్వాలి. మస్తు కోపవుతుందన్న. అరే అద్దురా రాజు, అంత వెళ్ళేందుకు ఇప్పుడు అవసరమా చెప్పు? లేదన్న, పని జోలికి పోతే కుక్క జోలికి అయినట్టు. అర్థమైందా? పని జోలికి ఎవడు పోతారా? ఊళ్ళో ఎవడని చెప్తారా అని బతుకు ఫెయిలు, అని లవ్ ఫెయిలు, అన్ని ఫెయిలు. విన్నావా? వాని జోలికి అవసరం లేదు, వాని తర్వాత చూసుకుందాం. ఇట్స్ బెటర్. ఇప్పుడు వాని జోలికి పోతే మన ఇజ్జత్ పోతుందిరా. అవసరం ఇప్పుడు చెప్పు? ఎంజాయ్ చేద్దాం పార్టీ. అన్న,
వాడిని మాత్రం కొట్టుదాం ఇవాళ. అరే సంపత్ ఆగురా జరా. ఎవరి గురించి మాట్లాడతావు? ఈ సప్న కొల్ల మాదేంది ఇక్కడ లొల్లి పెట్టుకుంటాండు. తాగిరైంది, తాగినట్టే ఉన్నారు కదా. అయ్యో ఏడ పని పాట లేక సెల్క మీద తావుడు మొదలెట్టి లొల్లి పెట్టుకుంటురా. ఏడ పర్లేదు మీకు మధు, ఏ లొల్లిది? వాడు ఎన్నెన్ని మాట్లాడో నీకు తెలుసా? అనుకుంటే అయితే ఎందుకు పాడింది లొల్లి? అచ్చరం లొల్లి నడు, సపరేట్ ఇంటికి పోయా నడు, పానడు. నేను ఏంది నువ్వు కూడా మధు నా పరిస్థితి పోయి నువ్వే మీది మీది పోతాను. ఏంది లొల్లి? మరి ఇంటికి వారి కుచ్చి పారేస్తా. మమ్మల్ని మాటలతో రెచ్చగొట్టింది మీరురా. ఒక్కొక్కరిని చెర్లో ఇసిరేస్తా. మధుగాని వాళ్ళు ఇచ్చిపెట్టలేదు. అస్సలుగా ఇది బాగానే రాయినట్టున్నారు కదా. ఇట్లా విడిచిపెట్టిపోతే ఇంకింత లొల్లి పెట్టుకుంటారు. ఎట్లన్నా చేసి మధు ఇంటికి తీసుకుపోతారు. మధు నడు, ఇంటికి పోదాం పా. ఇంటికి రా. మధు నడు. రేయ్ ఇలా బతికిపోయారు మీరు, లేకుంటే ఒక్కొక్కనికి మారుతుంగా సారా. పానడు ఇంటికి వా. కుచ్చి చెర్ల వారెత్తా. ఏం కాదు పో సీను, నీకు. మధు దిగిరా రే రా. బాటిల్ నంగేసుకొత్తా. పోయిరా పోయి మందు పోయి. సప్నక్క, ఎవరు? అయ్యో ఏమైంది మధుకు? కట్ట మీద రాయి చెట్టు కింద తాకుంటా కూర్చున్నారు అక్క. మాట మాట విరిగినట్టున్నది, లొల్లి పెట్టుకున్నారు. వాళ్ళేమో ముగ్గురున్నారు, ఈ పిల్లాడు ఒక్కడేనా. ఇక ఆన్నే ఇడిచిపెట్టత్తే ఇంకిత లొల్లి ఎక్కువైతుందని తీసుకొచ్చిన. పొద్దుగాల గడ్డి కుప్పేయడానికి చేన్లకు పోయినా, నేను రాంగా లొల్లి పెట్టుకుంటా కనబడ్డారు. ఇక ఆయనతో పట్టుకొని వచ్చిన. ఏం చేసుడే ఈ పిల్లగాంతోటి రోజుకో వేషం వేయబట్టే. ముందైతే పడుకోబెట్టక్క, ఇది తెల్లగానే తీసుకురా. బాగా తాగినట్టున్నాడు. తలకాయ కూర్చోబెట్టు. పట్టింది. సీను, ఇక నువ్వు ఇంటికి పో. ఏం చేసుడే భవాని, రోజుకో వేషం వేసుకుంటూ రాబట్టే ఇంటి మీదకి రోజుకో లొల్లిదే బట్టే. ఈ పిల్లగాంతోటి ఎట్లేగుదు నువ్వు ఏంది? ఏయ్ అన్న రాని బాగా పెట్టుకోండి అక్క. బావా వడ్ల కడిగి వేయండే. అత్తే ఎంత లొల్లో ఏమో. పిల్లాడు గిట్లెందుకు తయారైతుండక్క రాను రాను? ఏందక్క మధు రాను రాను గింత ఘోరంగా తయారైతాడు? ఏమోనే, ఏం చేసుడో ఏమో, అసలు ఏం అర్థం అయితలేదు. పిల్లగాంతోటి గోసకే పాడైందే రావా. ఏమైందక్క? ఏం చెప్పానే, ఏం చెప్పుకున్నా మంచిగా లేదు. మనిషి మాట ఇంటలేడు, చెప్పిన పని చేస్తలేడు, ఇంట్లో నికలంగా ఉంటలేడు. ఎప్పుడు ఏదో ఒక లొల్లి, సాయితగాళ్ళతోడు తిరుగుతాడు, తాగుతాడు, తందనాలు ఆడతాడు. ఏందో ఏమో నాకైతే ఏం అర్థమైతలేదు. ఇటు ఈ పిల్లగానికి చెప్పలేక, అటు బావకి చెప్పలేక మధ్యలో నాకు సాబైతుంది. ఈయనేమో ఇట్లా చేసుకొస్తాడు, బావనేమో కోపానికి వస్తాడు. ఆయన గీ వయసులో గింతానంద ఆవిడేందక్క? ఏం చెప్పుకున్నా ఏం మంచిగా లేదు తీయే. సప్పుడెక్క ఓ పిల్లని చూసి లగ్గం చేపారక్క. ఓ పని మీద పడతాడు. ఇక లగ్గం అంటేనే అగ్గి మీద గుగ్గిలం అవుతాండే. లగ్గం చేసుకోడట, పని చేయడట, ఇట్లనే తాక్కుంటా తిరుగుతాడట. ఈయనతోటి ఇంకెన్ని రోజులకున్నదోనే ఈ గోస. 2 ఏండ్ల నుంచి ఏం మనసున పట్టకుండా అవుతుంది మధుతోటి. మరి నన్ను చూపియపోయారక్క. గాలో దూలో అయితే నన్ను చూపిస్తామే, పేల పుట్టిన దానికి ఏడాన్ని చూపిస్తాం. ఆయన ఆలోచనలే మార్చుకున్నాడే. మాతోటి కలిసి తిరగక తినక ఎన్ని రోజులైతాందో. పొద్దున ఎప్పుడో పోతాడు, నడిజాము రాత్రి వచ్చి వంటాడు. ఆయన పోయింది తెలియదు, వచ్చింది తెలియదు.
ఎందుకు ఇట్లా చేత్తన్నావురా అని వాళ్ళ అన్న ఏనాడన్న ఒక్క మాట అడిగిండు అనుకో కథం ఆ రోజు లొల్లే ఇక ఈ లొల్లితోటి ఏందని వాళ్ళ అన్న అడుగుడే బంద్ చేసిండు. ఆయన ఇంకా ఏగైండని మీరు కూడా అట్లనే ఇడిచిపెడితే ఎట్లక్క? ఏదన్నా భయం చెప్పద్దా? పోనీ తీయే, ఈ కొలుపు మాకెప్పుడు ఉండేదే. నువ్వు చేన్లకెళ్ళి వస్తాను అన్నావు కదా, పోయి బుక్కడంత తినిపో, పొద్దువేంది. సరే అక్క, పోయేత్తా. ఎవర్రా ఇంట్లో? అరే ఎవర్రా? అరే మధు, బయటికి వెళ్ళు మధు. ఏమైందన్నా ఎందుకంత కోపడుతున్నావు? అరే నేనంటే మీకు విలువ లేదా? అరా ఏమనుకుంటారు మీరు? వాడిని వీళ్ళు బయటికి వెళ్ళు మధుని. అరే మధు, ఏమైందిరా? ఏమైందన్నా? అరే శ్రీకాంత్, మీ తమ్మునికి పైసలు అవసరం ఉండి బండి కుదబెట్టి పైసలు తీసుకువేండు. మళ్ళీ నాకు చెప్పకుండానే బండి పట్టుకొచ్చుకున్నాడు. ఏమనుకుంటుండ్రా వాడు? అరే నిలబడి చూస్తున్నావేంద్రా? నన్ను అడగండి బండి ఎట్లా పుట్టావురా? స్టేషన్ అన్న ఆగన్న, జర మా ముఖం చూసి వదిలిపెట్టరు అన్న పొలగాన్ని. అన్న, ఆయన చేసిన తప్పుకు నేను క్షమాపణ అడుగుతున్నా. మా ముఖం చూసి ఆయన నిష్పెట్టురు అన్న. వాడి చేసిన తప్పుకు నువ్వెందుకు బతిలాడుతున్నావు స్వప్న? వాడిని స్టేషన్ లేచి చంపితేనే వాడికి బుద్ధి వస్తుంది. పారా అత్తన్న, జర నా మాట ఏరి. మీరు స్టేషన్ లేస్తే ఇంటి మాట బయట పడుతుంది, మా పరువు పోతుంది అన్న. జర మేము చెప్పేది వినరు. ఒక్క 4 రోజులు ఆగురన్న, ఆ పైసలు మేమిస్తాం. మా మాట వినురి. నీ ముఖం చూసి పోతున్నా, లేకపోతే వీణ్ణి ఎప్పుడు మాకు ఇదేనారా? రేయ్, ఈ విలువ తక్కువ పనులు ఇంకెన్ని రోజులురా? బయట గొడవలని తెచ్చి ఇంటి మీదకి తెచ్చి మా పరువు తీస్తాను. ఇక మారవారా నువ్వు? ఇదేమన్నా మనకు కొత్తనా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఆయన గట్లనే ఉంటాడు. పోయి ఆ పైసలు కట్టుకో, మన విలువ పోతుంది చెప్పినందుకు. ఇక నాకు తప్పుతానే, కట్టకపోతే ఏం చేస్తా? సత్తానా? ఎందుకు ఆ మాటలు మాట్లాడుతావు? ఏడి ఇంకా వెళ్ళాడు కదా, ఏం చెప్తాన్నా? ఏంది నువ్వు ఇంకా తయారు కాలేదు? ఫంక్షన్ కూడా వద్దా? వద్దామని నాకు కూడా ఉన్నది. ఇవాళ వడ్లు జోకడానికి వస్తా అన్నారు. ఇక అదే ఆలోచిస్తున్నా. నువ్వు ఆలోచించదాకా అన్నే ఉంటది ఫంక్షన్. అటు పోయి ఇటు వద్దామంటే ఏదో తయారు కమ్మంటే కావు, తయారు కాపో. ఇక నేను రాకుంటా అయితే స్వప్న. ఇప్పుడు నేను ఆడికి వచ్చిందనుకో, వీళ్ళకి అప్పుడే ఫోన్ చేసిరనుకో, సగం పానం అటు సగం పానం ఇటు. ఈ వడ్ల అమ్ముడు పోతే మనకు టెన్షన్ పోతుంది. అసలే 4-5 రోజుల నుంచి కావాలి కాసుడు అవుతుంది. మళ్ళా వాను వరకు ఇదంతా ఎందుకే? అబ్బా నువ్వు పోయిరా. ఏంది ఒక్కదాన్ని పోవన్నా? వాళ్ళు ఊళ్ళో బస్సు దిగినాక మస్తు దూరం నడవాలి. దానికంటే ఇంటికాడ ఉన్నదే మంచిది. నేను పోను. అయ్యో గట్లంటున్నావు ఏంది స్వప్న? వాళ్ళకు కట్నం ముట్ట చెప్పేది ఉంది. పోనంటే ఎట్లా చెప్పు? మరి నేను ఒక్కదాన్నే గంత దూరం ఎట్లా పోవాలి? నువ్వే చెప్పు. పోను. తమ్ముడు ఇంట్లో ఉన్నాడు కదా, వాడిని పంపిస్తా. బండి మీద పోయిరా. నీకాడ బస్సు దిగుడు ఎక్కుడు ఏ లొల్లు ఉండదు. సరే, మరి మీ తమ్ముడిని అడుగు. మధు, అన్న ఒకసారి ఇటు రారా. దూరం అత్తనంటాడో ఏమంటాడో మరి. చెప్పాను. అరే వదినం తీసుకుని ఈ ఫంక్షన్కి పోయిరాపో. మన చుట్టాలది ఫంక్షన్ ఉన్నది కదా, ఒక్క అడుగు పోయేద్దాంపా. సరే, పెట్రోల్ పైసలు ఉన్నా తది. ఏమైంది మధు? ఫంక్షన్ తీసుకుపోవడానికి ఏమన్నా ఇబ్బందా? అన్ననే అచ్చటోడు గాని ఇలా వడ్లు జోకియడానికి వస్తారట. ఇద్దరికిద్దరం అటు వేయమనుకో, వడ్లు ఎవరు జోకిస్తారు? ఇబ్బంది అవుతుందని నిన్ను తీసుకుపోమన్నాడు. అదేం లేదు వదిన, పోదాంపా. సరే పా. ఇగో మనం పోయేస్తా. పోయిరా. మెల్లారా రే. మదిగాడు వస్తండే. మదిగాడ
వాడేవతి నువ్వు బండి మీద ఎక్కించుకొని వస్తుండ్రా దాని దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకొని దాన్ని చంపి వాడిని జైలు పంపించట్టు చేద్దాంరా. జైలా? అవునరా, వాడు నా గల్ల పడతారా. నా గల్ల పట్టిన పంచాలు నాకు అప్పంచ నిద్ర లేదు. వానికి జైలుకి పంపిస్తేనే అప్పుడు మనస్ఫూర్తి అవుతుందిరా నాకు. తీరా ఏయ్ దిగురా, దిగు. అన్న ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడదు, ఎదురుగా వచ్చి నేనే మాట్లాడతా. ఎవర్రా నీకు అన్న? ఫస్ట్ దిగు. ఫ్యామిలీతో ఉన్నానే, నేనే వచ్చి మాట్లాడతా అన్నా కదా. దిగు బే, దిగు. ఏయ్ దిగు బే. నన్ను వదిలిపెట్టారన్నా. అన్న దండం పెడతానా అన్న, మా వదిన ఏమనుకోరన్నా. ఇంద్రా ఏయ్ బంగారంది, బంగారమా? ఏయ్ బంగారంది. నా బంగారం మీకెందుకు? మీరెవరు? ఏయ్ మధు! మధు! ఇదిగో బంగారంది. అనుకో ఒకటే పోటు. బంగారంది. ఈ మనిషి అత్త అన్నాడు ఇంకా రాకపాయే. ఏ కాలం ఆయన నేను వచ్చి ఆకలి కాబట్టి ఈయన అత్తడా రాడా? నేనన్న పోదునా. కోతులు పాడుగాను కాయలన్నీ ఉంచనే ఉంచుతలేవు, అన్ని తినబట్టే రాలగొట్టబట్టే. ఏయ్ అగో ఏమో మాటలు వినబడుతున్నాయి. ఎవరాళ్ళు? అగో ఏమో మాటలు బాగా వినబడుతున్నాయి. ఎవరైనా లొల్లి పెట్టుకుంటారా ఏంది? బంగారంది. అయ్యో బంగారంది. సప్నకేందుకు ఇక్కడ ఉంది? మధుని ఎవరో కొడుతుర్రు. సప్నక్క! మధు! ఇదంతా కాదు, శ్రీకాంత్ బాగా ఫోన్ చేస్తా. హలో బావా, అన్నా దండం పెడతానా, మరి కాలు మొక్కనే. ఊరికే నిన్ను చంపుతా దాన్ని చంపుతా. అరే నేను చేసిన తప్పుకు మా వదిన ఏమనుకోరు. అరే ఊరికే నిన్ను దాన్ని ఇద్దరిని చంపుతా. ఇంత ధైర్యం రా నీకు? నా భార్య మీద చెయ్యెత్తరా? నా తమ్ముని కొడతారా? మీ అందరి సంగతి చెప్తారా? ఒక్కొక్కని సంగతి చూసుకుంటా.
పంపారి. అరే ఎక్కడికి రా? అయ్యో ఎందుకు కొడుతున్నావు మధుని? ఎందుకంత కోపం? కోపానికి రాకపోతే ఏంది స్వప్న? వాడు బయట పెట్టుకునే గొడవలు కొట్లాట్లు ఇంటి దాకా తీసుకొచ్చిండు. ఇందాక భవానీ చూడకపోయినా, నాకు చెప్పకపోయినా, సమయానికి నేను అక్కడికి రాకపోయినా ఎంత ప్రమాదం అయ్యేది. నీ పరిస్థితి ఏమో, వాడి పరిస్థితి ఏమో. వానికి ఏమన్నా అర్థమవుతుందా? నడురా, నువ్వు బయటికి వెళ్ళిపో. నా కళ్ళ ముందు ఉండకు. వానికి ఏమన్నా ఇంటి బాధ్యత ఉందా? అన్నా వదిన అనే గౌరవం ఉందా? ఏమున్నది అసలు? వానికి ఏ బాధ్యత లేదు. నడురా బయటికి. అరే నీకు ఇంట్లో ఉండే అర్హత లేదురా. నడురా బయటికి. అయ్యో మధు, ఎందుకంత ఆవేశం? మధు ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చిండో నీకు తెలియదా? ఉన్నట్టుండి ఇంట్లోకెళ్ళి పొమ్మంటే ఏడిపోతాడు. పోనీయే, ఎక్కడికైనా పోనీ. ఎంతసేపు వానికి గొడవలు కొట్లాట్లు తాగుడు తినుడు ఇదే కావాలి కదా వాడికి. ఆ గొడవలే కదా ఇక్కడ దాకా తీసుకొచ్చిండు, నీ ప్రాణం మీద దాకా తీసుకొచ్చిండు. ఇట్లాంటి వాడు ఎందుకే మనకు? పోనీ ఎక్కడికైనా పోనీ. అరే ముయిరా, నీకు అన్న అనే అర్హత లేదు. నువ్వు మాట్లాడకరా. ఇన్ని రోజులు ఎవరేం చెప్పినా, ఎన్ని మాటలు అన్నా కూడా ఒక్క మాట అనలేదురా. సరే వాడే మారతాడులే అని మనసు నిమ్మలం చేసుకున్నా. కానీ నువ్వు మారవురా. ఇక్కడ దాకా తీసుకొచ్చినాక నాకు అర్థమైంది, నువ్వు మారవురా. అవసరం లేదురా. రేయ్ నువ్వు నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా ఉండద్దురా. వెళ్ళిపోరా బయటికి. ఆగు, నువ్వంత కోపానికి ఆవేశానికి రాకు. 2 సంవత్సరాల కింద నీ తమ్ముడు ఎట్లున్నాడో ఒక్కసారి ఆలోచించు. మంచిగా చదువుకొని జాబ్ చేసుకొని ఎదిగే టైంలో ప్రేమించి మోసపోయాడు. ఆ అమ్మాయి మోసం చేసిందని తాగుడికి బానిసాయి ఉన్న జాబ్ పోగొట్టుకున్నాడు. ఈ చెడు తిరుగుళ్ళు చెడు అలవాట్ల వల్లనే చెడిపోయిండే తప్ప నీ తమ్ముడు అసంటోడా? ఒక్కసారి ఆలోచించు. నీ తమ్ముని గురించి నీకు తెలియదా? పో అంటే ఎక్కడికి పోతాడు? మనిషి ఎదగాలన్నా చెడిపోవాలన్నా ఒక్కటే అవకాశం వస్తుంది స్వప్న. కానీ వీరు మారడానికి ఎన్నో అవకాశాలు వచ్చినాయి, అయినా వీడు మారలేదు. ఇంకా ఎన్ని రోజులు భరించాలి స్వప్న? ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? నాకు భరించే ఓపికలేదు స్వప్న. వాడు ఏమన్నా చేసుకో. నీ తమ్ముని నువ్వే ఎలా కొడితే బయట వాళ్ళు ఎందుకు దగ్గర తిస్తారు చెప్పు? ఒకసారి ఆలోచించు. నాకెందుకు మధు మారుతాడని అనిపిస్తుంది. ఆ అవకాశం ఏదో మనమే ఇద్దాం. మధు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుంచన్నా మంచిగుండు. ఆ తాగుడు తిరుగుడు చెడు సోపతులు అన్ని బంద్ చేయి. నీ జీవితం ఇప్పటికే చేయి జారిపోయింది మధు. నువ్వు ఇప్పటి నుంచన్నా మంచిగుండు. నీ గురించి నువ్వు ఆలోచించకపోతే ఈ కేవలం ఏం చేయలేం. నీ మాటగా అన్నను నేను ఒప్పిస్తా. నా మాట మీద నువ్వు మారు మధు, మారు. తప్పైంది వదిన నాది. అన్న ఇన్ని రోజులు నీ మాట ఇవ్వకపోవడం నాకు తప్పేనే. ఇన్ని రోజులు నాకు ఇష్టానుసారం నేను బతికినా అన్న. ఇక నుంచి నీ మాట వింటేనే. ఒక్క ఛాన్స్ ఇయ్యే. నాకు ఒక్క ఛాన్స్ ఇయ్య అన్న. ఎప్పటిలాగా మంచిగా ఉంటాను. ఇక్కడ నుంచి నేను మంచి జాబ్ చేసుకుంటా అన్న. నీతో కలిసి ఉంటేనే. నన్ను క్షమించే. నిలబడితే నేను ఏడవై బతుకుతానే. నాకు మీరు తప్ప ఎవరున్నారే? నువ్వు మారుతా అన్నాక ఇంకేం కావాలరా నాకు? మాకు అదే సంతోషం. లే మధు, లే. మారితే మాకు అదే చాలు మధు.
నువ్వు ముందెట్లు నువ్వు అట్లనే ఉండు మాకు ఇంకేం వద్దు